హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను మీకు గెడ్డ పెరుగు ఎలా తోడుపెట్టుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగానే తోడుకుంటుందండి పెరుగు. కానీ అమెరికాలో లేదా అబ్రాడ్ కంట్రీస్లో లేదా చలిగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి పెరుగు తోడుకోవడం అనేది కొంచెం కష్టమే. సో ఈజీగా బయట కొనేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పే ఈ చిన్న టిప్ ఫాలో చేశారంటే మీరు హ్యాపీగా ఇంట్లోనే తోడుపెట్టుకోవచ్చండి. అది ఎలాగో చూసేసేయండి. ఇక్కడ నేను పాలు బాయిల్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం తోడుపెట్టుకునే వాళ్ళు హోల్ మిల్క్ తీసుకోండి. తర్వాత మీరు పెరుగు మంచిగా తోడుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ పాలు తీసుకున్నా సరే మీకు బాగానే వస్తుంది. ఇక్కడ పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను బాయిల్ చేశానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేయండి. కొంచెం చల్లారుతుంది కదా, అంటే గోరువెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చగా కన్నా కూడా కొంచెం వేడిగానే ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు పెరుగుని కొంచెం అలా స్పూన్తో స్మాష్ చేసి, అంటే లైట్గా అలా స్మాష్ చేసి కలిపేయండి. నేను చూసారా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మనకి ఇండియాలో వేసినట్టు చిటికెడు కొంచెము అలా తీసి వేస్తే పెరుగు తోడుకోదండి. తోడుకున్న క్రీమీగా అలా వస్తుందన్నమాట. సో చూసారా నేను 2 సార్లు వేస్తున్నాను. అలా వేయడం వల్ల పెరుగు చక్కగా తోడుకుంటుంది. అండ్ కొంచెం చూసారా అలా కొంచెం వేస్తే సరిపోతుంది ఇండియాలో, బట్ ఇక్కడ మనం అయితే కొంచెం ఎక్కువ వేయాలి. అండ్ ఇప్పుడు నేను స్టీల్ డబ్బాలు చిన్న చిన్న బాక్సెస్ తీస్తున్నాను. వీటిలోకి ఆ పాలని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల పెరుగు మంచిగా తోడుకుంటుందండి. అండ్ ఏ పూటకు ఆ పూట అయిపోతుంది, తొందరగా పులవదు, చాలా బాగుంటుంది. బిగినర్స్ మాత్రం ఖచ్చితంగా చిన్న బాక్సెస్లోకి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మార్చేసి నేను ఓవెన్లో పెడుతున్నానండి. మీరు మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు, లేదా మైక్రోవేవ్ కానీ ఓవెన్ కానీ లేని వాళ్ళు ఒక కబోర్డ్లో పెట్టి ఒక క్లాత్ కప్పి అలా ఉంచవచ్చు. అంటే కొంచెం వెచ్చగా ఉన్న ప్రదేశంలో పెడితే బాగా తోడుకుంటుంది అంటారు. సో ఇప్పుడు మార్నింగ్ మూత తీసి చూసారా చక్కగా గట్టిగా తోడుకుని ఉంది పెరుగు. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. చూసారా ఎక్కడా మీకు వాటర్ అన్నది కనిపించట్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మధ్యాహ్నంకి యూస్ చేసుకుంటాను కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ చాలా కమ్మగా బాగుంటుందండి. ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అన్నమాట పెరుగు. సో ఇది మధ్యాహ్నం నేను మీకు తీసి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు చూసారా అసలు ఎక్కడ వాటర్ అన్నది లేకుండా గడ్డ పెరుగు ఎంత చక్కగా తోడుకున్నదో. ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. పాలు గోరువెచ్చగా కన్నా కూడా కొంచెం వేడిగా ఉండాలి. అండ్ తోడు కూడా కొంచెం ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ నేను పక్కన పెట్టేశానండి, కదపడం ఎందుకు అని. అండ్ ఇది మీకు తీసి చూపిస్తున్నాను. చూసారా చక్కగా విరిగినట్లు అలా అయ్యింది. మనకి యూజువల్గా ఇక్కడ వాల్మార్ట్లలో కొనేస్తాం పెరుగు, అది క్రీమీగా అలా ఉంటుంది. అస్సలు బాగుండదు. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ టెక్స్చర్ బాగుండదు. ఏం కలుపుతారో ఏమో అనిపిస్తుంది. కానీ ఇలా మీరు చక్కగా ఇంట్లోనే హ్యాపీగా తోడు పెట్టుకోవచ్చండి. మనకి ఇండియాలో వచ్చినట్లే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా వాడిని ఏంట్రా నీ ఫేవరెట్ ఫుడ్ అని అడిగితే మాత్రం పెరుగన్నం అనే చెప్తాడు వాడు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి, అంతే ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారికి వచ్చేస్తుంది అనుకోవద్దండి. ఒక 10 సార్లకి అలా ట్రై చేసి చూడండి. కంటిన్యూస్గా ఒక 10 days అలా ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది మీకు. అప్పుడు నాతో కమెంట్స్లో షేర్ చేయండి. మనం వాల్మార్ట్లో తెచ్చుకున్న పెరుగుతో కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే ఫస్ట్ ఒక 4-5 సార్లకి క్రీమీగా వచ్చినట్టే వస్తుంది. కానీ తర్వాత మీరు వేసే కొద్దీ తోడు మారుతుందండి, మంచిగానే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.